మిత్రులారా, మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. ఈరోజు ముందుగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన సమస్యగా మారినటువంటి బెట్టింగ్ యాప్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ యువతని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనందరం మనకి తోచిన విధంగా ఆ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ యువత పెడదారిని పట్టకుండా మనం కృషి చేద్దాం. దీనిలో భాగంగా మనందరం మనకు తెలిసిన వాళ్ళు యువకుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన ద్వాదశ లవణాల కార్యక్రమానికి స్వాగతం. మన 5వ లవణం మెగ్నీషియం ఫాస్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక చిన్న విషయం. గత 4 లవణాల సంబంధించిన ఈ వీడియోలను పరిశీలించినటువంటి మిత్రులు కొందరు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఏమిటంటే, ఈ ద్వాదశ లవణాలని కాంబినేషన్గా వాడుకోవచ్చా, హోమియో మందుల్ని కాంబినేషన్గా వాడుకోవచ్చా అనే సందేహాలని వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ లవణాలు అనేవి హోమియో మందులు కాదు. హోమియో సూత్రాలను అనుసరించి తయారు చేసినటువంటి లవణాలు. ఈ ద్వాదశ లవణాలను మనం సప్లిమెంట్లుగా వాడుకోవచ్చు. హోమియో మందుల్ని కాంబినేషన్లో వాడుకోకూడదు. ద్వాదశ లవణాలని కాంబినేషన్లో వాడుకోవచ్చు. హోమియో మందులు అంటే మనకి 30Cలోను 200Cలోను అట్లా అధికమైనటువంటి పొటెన్షియల్లో మనం తయారు చేసినటువంటి మందులవి. అవి రకరకాల పద్ధతుల్లో మనం ఆ మందులని మనం సేకరిస్తారు. వాటిని పొటెంటైజేషన్ ద్వారా పల్చపరిచి మందులుగా తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ హోమియో మందులు ద్వాదశ లవణాలు ఒకటేననుకుని పొరపడవద్దు. హోమియో మందుల్ని ఒకటికి మించి కలిపి వాడకూడదు, ఏ రకమైన ఫలితాలు రావు. కానీ ద్వాదశ లవణాలు మన శరీరంలో ఉన్నటువంటి లవణాలు. ఆ లవణాల్లో ఏదైనా లోపం జరిగితే మనకి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆ లోపం అనేది మన సమస్యల రూపంలో తెలుస్తుంది. కాబట్టి మన సమస్యను బట్టి ఏ లవణం ఎంచుకోవాలో తెలుసుకొని ఆ లవణాన్ని ఎంచుకోవటం ద్వారా మనం ఆ సమస్య నుండి బయటపడవచ్చు. హోమియోలో ద్వాదశ లవణాలని కాంబినేషన్ 1, 2 లేదా 3 అయినా సరే కలిపి వాడుకోవచ్చు. ఆయా సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆ రకంగా కాంబినేషన్ వాడుకోవచ్చు. కాబట్టి హోమియోలో వచ్చేటటువంటి మందులు అలాగే ద్వాదశ లవణాలని వేరుగా గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ద్వాదశ లవణాలని కాంబినేషన్ రూపంలో వాడుకోవటంలో వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. హోమియో మందులు కాంబినేషన్ వాడుకోవటం అనేది పూర్తిగా తప్పు. ఇది మన మిత్రులు గమనించగలరని కోరుచున్నాను. మన ద్వాదశ లవణాల్లో 5వ లవణం మెగ్నీషియం ఫాస్ కొద్దాం. ఈ మెగ్నీషియం ఫాస్ నరాలలోను, రక్తనాడుల్లోను, కండరాలలోను, మెదడులోను, వీటన్నిటిలోనూ ఈ మెగ్నీషియం ఫాస్ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఫాస్ లోపం వలన మనకి తల నుంచి కాళ్ళ వరకు అనేక సమస్యలు రావచ్చు. తలనొప్పులు, అలా ఎలాంటి తలనొప్పులు అంటే తలకి ఏదన్నా చుట్టుకుంటే హాయిగా ఉన్నట్టుగా అనిపించే తలనొప్పులు. అలాంటి తలనొప్పులకు మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే వేడి కాపడం పెడితే మనకి బాధలు ఉపశమనం కలిగిస్తాయో అలాంటి సందర్భాల్లో మెగ్నీషియం ఫాస్ పనిచేస్తుంది. చల్లగాలి వలన ఉద్రేకం, వేడి కాపడం వలన ఉపశమనం అనేది కనుక పరిశీలించినట్లయితే వెంటనే మెగ్నీషియం ఫాస్ని వాడుకోవచ్చు. అలాగే అదిరినప్పుడు, అంటే కండరాలు అదిరినప్పుడు, అలాగే మనకి కొరియా లాంటి సమస్యలు, అంటే మనకు అదురుడు అనే దానికి రకరకాల పేర్లు పెడతాం. స్పాజమ్స్ అని, కాలిక్ అని, ఇలా ఏ పేర్లు పెట్టినా
అలాంటి అదురుడు సమస్యలు ఉన్నప్పుడు మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. కండరాలు పట్టేస్తున్నప్పుడు కండరాలలో నొప్పులకి మెగ్నీషియం ఫాసు మంచి ఉపయోగకారి. పంటి నొప్పులు, పిప్పొళ్ళు ఎలాంటి సమస్యల్లో కూడా ఈ మెగ్నీషియం ఫాస్ పనిచేస్తుంది. అంతేకాదు కళ్ళల్లో కంటి సమస్యలకి ఈ మెగ్నీషియం. ఆడవారి విషయంలో ఈ మెగ్నీషియం ఫాస్ ఒక వరం లాంటిది. ముఖ్యంగా ఋతు సమస్యల్లో ఈ మెగ్నీషియం ఫాస్ అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి ఈ ఋతు సమయంలో మైలు రావడానికి ముందు కడుపు నొప్పి బాగా ఉంటుంది. ఆ కడుపు నొప్పి మైలు రావడం మొదలైన తర్వాత తగ్గిపోతుంది. అలాంటి వారికి ఆ ఋతు సమయంలో మెగ్నీషియం ఫాస్ని 2 మాత్రలు ఒక అరగ్లాసు వేడి నీళ్ళల్లో కలిపి బాగా స్పూన్తో తిప్పి దాని నుంచి 1 స్పూన్ చొప్పున ప్రతి అరగంటకు వాడితే ఆ ఋతు సమస్యలు తీరిపోయి మైలు రావడం వెంటనే ప్రారంభమవుతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఈ విధంగా ఆడవారికి ఋతు సమయంలో ముందుగా వచ్చే కడుపు నొప్పి ఈ మెగ్నీషియం ఫాస్ వలన పూర్తిగా తగ్గిపోయి బాగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఇతర సందర్భాల్లో కూడా ఆడవారికి సంబంధించిన సమస్యల్లో ఒత్తిడి వల్ల, వేడి కాపు వల్ల ఉపశమనం కలిగే సందర్భాల్లో మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. అలాగే మద్యపాన వ్యసనం ఉన్న రోగుల్లో వణుకు అనేది వచ్చినట్లయితే ఈ మెగ్నీషియం ఫాస్ వాడటం వలన వాళ్ళు నరాలు పైన పనిచేసి వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. నరాల పోషణకు మెగ్నీషియం ఫాస్ అద్భుతమైన లవణం. మూర్ఛలు లాంటి రోగాల్లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే పార్కిన్సన్ అంటే తల ఊపుడు రోగంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ మందుని రెగ్యులర్గా వాడటం వల్ల ఆ తల ఊపుడు రోగం, పెద్దవాళ్ళలో వచ్చే తల ఊపుడు రోగం తగ్గించుకోవచ్చు. అలాగే పెద్దల్లో వచ్చే తలనొప్పులకి ఇది పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో పళ్ళు వచ్చే సమయంలో వచ్చే వాంతులకి ఈ మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. అలాగే మెగ్నీషియం ఫాస్ని ఏ వయసు వారైనా మనకి ఆ సందర్భాన్ని బట్టి, అంటే వాళ్ళకి వచ్చే ఈ కాలిక్ పెయిన్స్ కానీ, కండరాల సమస్య లాంటి పిక్కలు పట్టుకుపోవటం లాంటి సమస్యలకి ఏ వయసులో వారికైనా సరే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెగ్నీషియం ఫాస్ని వేడి కాపు వలన ఉపశమనము, చల్లగాలి వలన ఉద్రేకము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఊరకనే అలసిపోవడం, కనీసం కూర్చుని కూడా ఉండలేకపోవడం లాంటి సందర్భాల్లో మెగ్నీషియం ఫాస్ వాడటం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. సయాటికా పెయిన్ అంటారు. అంటే తుంటి నుంచి కాలి వరకు ఉండేటటువంటి నరం సమస్యలకి మెగ్నీషియం ఫాస్ అద్భుతమైన మందు. ఈ మెగ్నీషియం ఫాస్ లవణాన్ని మనం సయాటికా పెయిన్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది మరీ ముఖ్యంగా కుడివైపు బాధలకి మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. ఇది కంటి సమస్యలు, అంటే కళ్ళు వాలిపోవటం, కళ్ళ ముందు మెరుపులు కనిపించటం, చూపు సమస్య ఉండటం, అంటే చూపు మందగించడం లాంటి సమస్యల్లో మెగ్నీషియం బాగా పనిచేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యల్లో, అంటే కాలిక్ పెయిన్ అంటాం, పొట్ట నొప్పిగా ఉండటం, పొట్టలో నుంచి గ్యాస్ రావటం, అపాన వాయువులు రావటం, ఆ గ్యాస్ వచ్చినప్పుడు ఉపశమనంగా ఉండటం లాంటి సందర్భాల్లో మెగ్నీషియం ఫాస్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టకపోతే మెగ్నీషియం ఫాస్ని వాడుకోవాలి. ఈ మెగ్నీషియం ఫాస్ని కాలిఫాస్తో కలిపి వాడుకుంటే గుండె సమస్యలు కూడా తీరుతాయి. అంటే మనకి ఈ గ్యాస్, పొట్టలో గ్యాస్ వలన కొంతమందికి గుండె నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ మెగ్నీషియం ఫాస్ని కాలిఫాస్తో మార్చి వాడుకుంటే గుండెకి ఏ ప్రమాదము ఉండదు. ఈ గుండె సమస్యల విషయంలో మెగ్నీషియం ఫాస్, కాలిఫాస్
రెండు అద్భుతంగా కలిసి పనిచేస్తాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వాడుకోవటం వలన గుండె సంబంధించిన ఇబ్బందుల్లో వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే పులి తేనుపులు వచ్చేసేసి అంటే మనకి తేనుపు వచ్చి బాగా పుల్లగా అనిపించి గొంతులో మంటగా ఉన్న సందర్భాల్లో వేడి నీళ్లు తాగంగానే వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా మెగ్నీషియం ఫాస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మెగ్నీషియం ఫాస్ ని ఇతర లవణాలతో కూడా కలిపి వాడుకోవటం ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ లవణాలని కలిపి వాడటం అనేది ఎలాగో ఏ సందర్భాల్లో ఏ లవణాలను కలిపి వాడాలో అనేది మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.